ఏవీ న్యూస్ కి స్వాగతం. శంషాబాద్ మున్సిపాలిటీ మండల పరిధిలోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. సిద్ధేశ్వర, వెండికొండ, ధర్మసాయి మందిరాలతో పాటుగా ఇతర శివాలయాలకు భక్తులు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు బారులు తీరారు. శివయ్య నామస్మరణతో శంషాబాద్ పరిసర ప్రాంతాలతో మారుమోగుతున్నాయి. ఆ కైలాస నాథుని దర్శన భాగ్యం కోసం చిన్న, పెద్ద, మగ, ఆడ అనే తారతమ్యం లేకుండా శివనామస్మరణతో దర్శనానికి ఆలయాలకు పెద్ద సంఖ్యలో చేరుకుని శివయ్యను దర్శించుకోవడం జరిగిందని త్రినేత్ర ఫౌండేషన్ ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్ మాడాపతి నరేందర్ స్వామి, త్రినేత్ర ఫౌండేషన్ శంషాబాద్ మండల కేంద్ర చైర్మన్ మాడాపతి పరమేశ్వరి, ధర్మగిరి ఆలయ ధర్మసాయి ట్రస్ట్ సాయి భక్తులకు ఎలాంటి అవాంఛనలు రాకుండా చూసుకున్నామని తెలియజేశారు. అనంతరం శంషాబాద్ మండలం ఆర్జీఐ పోలీస్ స్టేషన్ల ఏసీపీలు శ్రీనివాసరావు, సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో శంషాబాద్ మున్సిపాలిటీ మండల పరిధిలోని శివాలయాలు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. मनोवांचा फल सिद्धिरस्तु सिद्धेश्वर स्वामी अनुग्रह फल सिद्धिरस्तु పక్క జరగమ్మా నువ్వు నడవాలి. ఓం నమ శివాయ. ఓం చెప్పాలా? ఓం సిద్ధేశ్వరాయ నమ. శ్రీ వెండికొండ సిద్ధేశ్వర స్వామి దేవస్థానము ఈ యొక్క మహాపర్వదినము శివరాత్రి సందర్భంగా దాదాపు ఒక 50,000 వరకు ఈ యొక్క దేవస్థానం నందు భక్తులు విచ్చేస్తున్నారు. ఈ యొక్క సేవా కార్యక్రమం శివస్వాములు మరియు లిమ్స్ హాస్పిటల్ వారు ఒక ఉచిత వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు. తర్వాత చాలా మందికి వాటర్ బాటిల్ కానీ మజ్జిగ బాటిల్ కానీ వితరణ చేస్తున్నారు. కొంతమంది స్కూల్ వాళ్ళు పండ్లు వితరణ చేస్తున్నారు. చక్కటి కార్యక్రమాలతో జరుగుతున్నాయి. ఈ యొక్క మహాశివరాత్రి ఏదైతే సందర్భం ఉందో మహాకుంభమేళ 140 సంవత్సరాలకు వచ్చే సందర్భంలో ఈ రోజుతో ముగుస్తుంది. ఈ రోజు అతి పవిత్రమైన మహాశివరాత్రి. ఈ రోజు ఉపవాసం ఉండి స్వామివారిని సేవించినట్లయితే వారి ఆరోగ్యములు ఐశ్వర్యం కలుగుతాయి. మళ్ళీ ఇలాంటి శివరాత్రి మళ్ళీ మనకు ఇంత చక్కటి అవకాశం రాదు కాబట్టి సద్వినియోగం చేసుకోవాలి. మా యొక్క సిద్ధేశ్వర దేవస్థానం నందు చక్కటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వామి కళ్యాణం కూడా సాయంత్రం 7 గంటలకు జరుగును. ప్రతి ఒక్కరు వచ్చి స్వామివారి అనుగ్రహం పొందాలని మా యొక్క మనవి. అలాగే అగ్నిగుండ కార్యక్రమాలు 9 గంటలకు 12 గంటలకు లింగోద్భవకాల పూజ కూడా జరుగుతుంది. నా పేరు మడపతి నరేందర్, ఫౌండర్ ట్రస్టీ. శివస్వాముల మహాపడి పూజ 12వ తారీఖు పౌర్ణమి మాఘ పౌర్ణమి రోజు జరిగింది. మరుసటి రోజు 14వ తారీఖు నాడు పాదయాత్రగా 12 మంది వెళ్ళారు. వారితో పాటు శునకం కూడా శ్రీశైలం వరకు వెళ్ళి వచ్చింది. అది కూడా 2 సంవత్సరాల నుంచి వెళ్దాం అని ట్రై చేసింది కానీ కాలేదు. పోయినసారి మా సాములు రిటర్న్ తెచ్చారు. ఈసారి ఖచ్చితంగా పోదామని నిర్ణయించుకున్న శునకము శ్రీశైలం వరకు స్వాములతో పాటు వెళ్ళి వచ్చింది. ఇది మా సిద్ధిరెడ్డి గురుస్వామి 11వ సంవత్సరం పాదయాత్ర. నా ఆశీస్సులు అంటే రాజగురు స్వామి ఆశీస్సులతోటి కంటిన్యూగా 11వ సంవత్సరం పాదయాత్ర చేయడం జరిగింది. అదే విధంగా ఈ ఆలయం దగ్గరికి ఈ మహాశివరాత్రి పర్వదినంన 40 నుంచి 50,000 మంది భక్తులు వచ్చి వినియోగించుకుంటారు. ఇక్కడ సదుపాయాలు కూడా మీ వాటర్ కానీ పండ్లు కానీ అదే విధంగా ఏ అసౌకర్యం జరగకుండా అందరూ చైర్మన్ సాబ్ కూడా అందరూ బాగా సహకరించి మంచిగా చేస్తున్నారు. అందరికీ నమస్తే అండి. భక్తులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఇవాళ శివరాత్రి సందర్భంగా మన ధర్మసాయి మందిరంలో భక్తులంతా పోటెత్తుకొని
చాలా మంది వచ్చారు. ట్రస్ట్ తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు అవుతున్నాయి. అట్లా కూడా ప్రసాద వితరణ కూడా అవుతుంది. ధన్యవాదాలు. ఓం నమ శివాయ. శివరాత్రి శుభాకాంక్షలు అందరికీ. కావున ఈ సిద్ధలగుట్ట అంటే ఎంతో పవిత్రమైనది. మేము కూడా ఒక 45 రోజులు మాల వేసి ఇక్కడనే ఉండడం జరుగుతుంది. కావున ఎంతో మాకు అంతా మేలు జరుగుతుంది. కావున ఇదంతా భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తారు. అందరికీ చక్కని ఏర్పాట్లు కూడా అన్ని ఉన్నాయి. కావున న్యూస్ అండ్ మన గోపురం వ్యూవర్స్ అందరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు ఇక్కడ పరమ పుణ్యక్షేత్రమైనటువంటి వెండికొండ సిద్ధేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం నుండి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియడం నా అదృష్టము. ఎందుకంటే ఇది చాలా పురాతనమైనటువంటి ఆలయం. దీని యొక్క ప్రభ రోజు రోజుకు ప్రతి సంవత్సరము పెరుగుకుంటూ పోతుంది. ఎందుకంటే నేను ఇక్కడ 2003 నుండి రెగ్యులర్ గా నేనంటే దాదాపు 21 సంవత్సరాల నుండి ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నాకు 2 పర్యాయాలు కూడా అంటే 6 years పనిచేసే అవకాశం కూడా నాకు లభ్యమైంది. ఆ సందర్భంగా బందోబస్తు చేయడం కానీ తర్వాత రావడం కానీ జరుగుతుంది. అంటే ఈ రోజు నాడు ఇక్కడికి వచ్చినటువంటి అందరికి కూడా లోకల్ అథారిటీస్ చాలా బాగా అరేంజ్మెంట్ చేసారు. పోలీసు వాళ్ళు కూడా బాగా మంచి అరేంజ్మెంట్ చేశారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఇలాంటి పుణ్య దినాన మనం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా స్ఫూర్తి క్షేత్రాలు. ఈ స్ఫూర్తి క్షేత్రానికి వచ్చి వారి యొక్క దర్శనం చేసుకున్నట్లయితే అందరికీ అన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. అందరికి కూడా బాగుండే అవకాశం ఉంది. నమస్కారం. అరే మా వెండికొండ సిద్ధేశ్వర స్వామి యొక్క ప్రధాన పూజారులు మరి ఇక్కడికి పూర్తి కేర్ టేకర్ శ్రీ నరేందర్ మడపతి గారు ఆధ్వర్యంలో 2003 నుంచి చూస్తున్న నరేందర్ ఇదే విధంగా అంత బ్రహ్మాండంగా జరుపుతున్నారు. ఎందుకంటే ఆ నిష్ఠ అనేది వారి లోపల కనబడుతుంది. మొత్తం ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అయ్యి నిష్ఠతో చేస్తారు. కాబట్టి అందరు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా వెళ్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎందుకంటే ఇది కొత్తది కాదు, ఈ నినాగం మొన్న వచ్చింది కాదు. ఇది పాత క్షేత్రం. ఇది చాలా ఓల్డ్ క్షేత్రము. స్వయంభూ క్షేత్రం కాబట్టి ఎవ్రీ ఇయర్ కూడా సంఖ్య పెరుగుతూ పోతున్నది. ఎందుకంటే శంషాబాద్ ఒకప్పుడు శంషాబాద్ వేరు, ఇప్పుడు శంషాబాద్ వేరు. శంషాబాద్ చుట్టుపక్కల చాలా మంది వచ్చి సెటిల్ అయిపోయారు. వాళ్ళందరికీ కూడా ప్రసిద్ధమైన శైవ క్షేత్రం అంటే వెండికొండ సిద్ధేశ్వర స్వామి. ఇక్కడ వారందరికీ కూడా ఎంత మంచి దర్శనాలు అందిస్తున్నందుకు నరేందర్ కూడా బాగా ధన్యుడు. ఆయన జన్మ కూడా ధన్యమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.